ఇది నాగార్జున స్వీట్ దగ్గర ఫుడ్ ప్యాకెట్లన్నీ పూర్తిగా పడేశారు. అంటే ఎంతమందికి అందుతుందో ఎవరికి తెలియదు. విజయవాడ గ్రామం ఎవరికి సిగ్నర్ కానీ సిస్టర్ కానీ అందట్లేదు. దయచేసి ఈ ఫుడ్ ప్యాకెట్లు పడేయమాకండి. ఎందుకు మేము చెప్తున్నామంటే ప్రతి ఒక్కరికి అందాలన్న ఒక ఉద్దేశంతో మేము చేస్తున్నాము. అంటే ఇది ఎక్కడ యూనివర్సిటీ ఎక్కడ విజయవాడ అనేది ఎవరికి తెలియదు. అంటే చాలా మంది అయితే మనకి ఆకలి కోసం అర్థిస్తున్నారు. ఇప్పుడు ఎలా చెప్తున్నామంటే ఇక్కడ ఆల్రెడీ వస్తున్నాయి, వెహికల్స్ అనేవి వస్తున్నాయి. మేము ఎందుకు ఇంత చెప్తున్నాం అంటే బకెట్లు బ్యాగులు అనేది చేపిస్తున్నారు. ఇక్కడ పూర్తిగా పడేశారు. అంటే పూర్తిగా పడేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ చాలామంది విజయవాడలో కానీ సింగనగర్ కానీ చిట్నగర్ కానీ పూర్తిగా పడేయడం జరిగింది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఎవరికి ఆకలి చాలా మంది అదృష్టం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే పూర్తిగా చూడండి ఒకసారి, యూనివర్సిటీ ఎక్కడ విజయవాడ ఎక్కడ ఎవరికి తెలియదు. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఆహార ప్యాకెట్లు కానీ పూర్తిగా ఆహార ప్యాకెట్లు పూర్తిగా పడేయడం జరిగింది. ఇది ఎంతవరకు ప్రజలకు అందుతుందా అందట్లేదని చెప్పి తెలియట్లేదు. 5వ తారీఖు కానీ ఇంత వర్షం పడుతుంది, భారీగా వర్షం పడుతుంది. మీరు చూడొచ్చు పై చేసి అక్కడ వెహికల్స్ అన్నీ కూడా రావడం కూడా కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారంటే ఫుడ్ ప్యాకెట్లు ఎక్కడైతే పడేసి ఉన్నారో ఈయన ఫుడ్ ప్యాకెట్లు అనేది పూర్తిగా పడేయడం జరిగింది. ఇది విజయవాడ నుంచి వచ్చిందా లేదా ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినది ఎవరికి తెలియదు. ఇది ఆటోస్ కానీ పూర్తిగా అది జరుగుతుంది. ఆటోస్ వస్తున్నాయి కానీ ఇక్కడ నాగార్జున స్వీట్ దగ్గర ఎక్కడ ఉందో చెప్పొచ్చు మీరు ఒకసారి. వర్షం అయితే పూర్తిగా పడుతుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ, చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ ఫుడ్ ప్యాకెట్లు పూర్తిగా పడేశారు. ఫుడ్ ప్యాకెట్లు ఎవరికి అందట్లేదు. దయచేసి అదే గవర్నమెంట్ కానీ చర్యలు తీసుకోవాల్సిందిగా పూర్తిగా కోరుకుంటున్నాం. మేమైతే వచ్చేప్పటికి ఇక్కడ ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారంటే నాగార్జున యూనివర్సిటీ దగ్గర పూర్తిగా దాదాపు 100 బ్యాగేలు ఫుడ్ ప్యాకెట్లు పడేస్తున్నారు. ఇక్కడ దయచేసి అందే వాళ్ళకి అధ్యక్షంగా మేమైతే కోరుకుంటున్నాము. ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళాలని కోరుకుంటున్నాము. దయచేసి డాక్టర్ సీఎం చంద్రబాబు గారు కూడా మేము పూర్తిగా కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న ఫుడ్ ప్యాకెట్లు చూడండి ఒకసారి, మీరు చూడాలి. ఎందుకంటే ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ ఎక్కడ విజయవాడ ఎక్కడ ఎందుకు ఇన్ని ఫుడ్ ప్యాకెట్లు పడేశారని చెప్పి మీరు తెలుసుకుంటాం మేము. దయచేసి అర్థం చేసుకోండి. వర్షం అయితే పూర్తిగా కమ్మేస్తుంది. దయచేసి ఫుడ్ ప్యాకెట్లు ఇక్కడ ఎవరు పడేసారో వాడికి ఎవరికి అర్థం కాలేదు. మీరు ఆహారం అందించండి. అక్కడ ఎందుకు ఇక్కడ పడేశారు రానప్పుడు చేతకనప్పుడు మీరు ఫుడ్ ప్యాకెట్లు పడేయాల్సిన అవసరం లేదు. దయచేసి ఇక్కడ మేము పూర్తిగా చెప్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ ట్రాక్టర్లు వస్తున్నాయి, పూర్తిగా ఎడలు వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా ఫుడ్ ప్యాకెట్లు పడేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అక్కడ పడేస్తున్నాయి, ఇక్కడ ఆల్రెడీ పూర్తిగా వెళ్తున్నాయి. వరదబారి ఆహార సాయం అర్థం పూర్తిగా వరద బాధితులు సాయం చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ వెహికల్స్ వెళ్తున్నాయి. మేము పూర్తిగా ఏం చెప్తున్నాం అంటే వెయిట్ రూల్స్ అందరికీ ఒకటే మాట చెప్తున్నాం. వెహికల్స్ అనేది పూర్తిగా అర్థం కావట్లేదు. మంచిగా అనేది పూర్తిగా సాయం చేస్తున్నారు. మీరు చూడొచ్చు వెహికల్స్ చేస్తున్నాయి, మంచిగా వెళ్తున్నాయి. దయచేసి మంచిగా అందరూ ఇక ఫుడ్ ప్యాకెట్స్ చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది. అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మంచిగా ఉంది. వాళ్ళతో మేము మాట్లాడే ప్రయత్నం చేసాం కానీ వాళ్ళైతే అంటే మిగతా వాళ్ళకి చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ వర్షం అయితే పూర్తిగా వెహికల్స్ అన్ని పూర్తిగా ఆగిపోయాయి. ఇక్కడ మా పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. వెహికల్ మీరు చూడొచ్చు.